వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అతి తక్కువ సమయంలో ఎంత అప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు. దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్. ఇన్ని రికార్డులు మీద పెట్టుకొని ఇంకా తాపత్రయ పడిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలి. మార్కెటింగ్లో మనకంట మించిన వాళ్ళు లేడు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పోనీ వచ్చిన వాళ్ళందరికీ మ్యాట్లు ఇచ్చారంటే ఆ మ్యాట్లలో పాపం దానికోసం కొట్టుకున్నారు. ఇచ్చినటువంటి టీషర్ట్ల కోసం కొట్టుకోవడం, దాన్ని మేనేజ్ చేసేటువంటి సిస్టమ్ లేదు. ఆ వ్యవస్థల్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులే. తీరా ఇది ఎందుకు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఈవెంట్ ఇంత పెద్ద హంగామా దేనికనంటే సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి, మనం ఏ పథకాలు ఇవ్వలేదు, ప్రజల తాలూకా దృష్టిని మలచాలి, వాళ్ళు డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చాడు. ఇలాగ 6 నెలలకు ఒకసారి ఏదో ఇటువంటి ఈవెంట్లు పెడుతుంటాడు. ఒకసారి విశాఖ ఉత్సవం అంటాడు, ఒకసారి యోగా అంటాడు, ఇంకోసారి ఇంకో పథకం, ఇంకొకసారి ఇంకో ప్రాజెక్ట్. మన విశాఖపట్నం మా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే విశాఖపట్నాన్ని రాజధాని ఇస్తామంటే ఓట్లు వేయలేదు. కానీ ఇలాంటి యోగా కార్యక్రమం ఒకటి పెడితే పొంగిపోతారు, లేదా బీచ్ ఫెస్టివల్ ఏదో పెడితే పొంగిపోతారు, అరకులో 4 బెలూన్లు ఎగరేస్తే పొంగిపోతారు. ఇలా చిన్న చిన్న ఆనందాలకి మేము ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఆశపడతారు. ఆ ఆశని ఆయన ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. డబ్బంతా అమరావతిలో, హంగామా అంతా విశాఖపట్నంలో. మీకు అన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు వేదిక విశాఖపట్నం కావాలి, ఉత్తరాంధ్ర కావాలి. కానీ మీరు పెట్టుబడి పెట్టడానికి, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఇక్కడ వ్యవస్థల్ని లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం మీకు విశాఖపట్నం అవసరం లేదు, ఉత్తరాంధ్ర అవసరం లేదు. చెప్పానండి, ఈ 13 మాసాల్లో విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో ఈ సంవత్సర కాలంలో చెప్పమనండి. మొదలుపెట్టినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్టు మా హయాంలో మొదలుపెట్టింది. జరుగుతున్నటువంటి ఇక్కడ మాల్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇనార్బిట్ మాల్, అది మా హయాంలో తీసుకుని వచ్చిందే. ఉద్దానంలో కిడ్నీ సెంటర్ నిర్మాణం చేసాం, పూర్తి చేసాం. మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది, అది మా హయాంలోనే. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, అది మేము చేసిందే. ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలు, సెంట్రల్ యూనివర్సిటీ, ఇవన్నీ మా హయాంలో జరిగినవే. మీరు ఈ సంవత్సర కాలంలో ఇగో ఈ ప్రాజెక్టు, ఈ కార్యక్రమం ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసామని చెప్పమనండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడని చెప్పమనండి. చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. ఇగో ఈ యాడ్ ఏదో ఇచ్చారు మొన్న, ఇది 12వ తారీఖున మాట్లాడదాం అనుకున్నా. ఆ రోజు ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ అయ్యి మాట్లాడలేకపోయాను. ఇది 12వ తారీఖున వచ్చినటువంటి ప్రభుత్వ ప్రకటన, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇందాక మీకు చెప్పినట్టు ఇది మా హయాంలో తీసుకుని వచ్చింది. ఓర్వకల్ పారిశ్రామిక కారిడార్ కానీ, కడప జిల్లా కొప్పర్తి ఇది కానీ, స్టీల్ ప్లాంట్